సార్లు చదివితే అన్ని సార్లు కూడా కొత్తగా అనిపిస్తుంది. సో ఐఎమ్ నాట్ ఎగనెస్ట్ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పటం వినటం ఎగనెస్ట్ కాదు. బట్ ఈరోజు మిమ్మలను దేవుని యొక్క వాక్యంలోనికి నేను వెళ్ళే ముందు కొద్ది సమయమే మాట్లాడతాను. ఆ దేవుని యొక్క మాటలు మనం వినే ముందు ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. నేను అడిగేటువంటి చాలా ఇంపార్టెంట్ రియలిస్టిక్ క్వశ్చన్. ఫ్యాన్ సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచి? యవనస్తులు, చిన్నపిల్లల దగ్గర నుంచి యవన బిడ్డలు, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి వన్ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఒక మనిషి పరిశుద్ధంగా జీవించగలుగుతాడా? ఒక మనిషి పాపాన్ని జయించి పాపము చేయకుండా ఒక మనిషి జీవించగలుగుతాడా? ఈ రెండు ప్రశ్నలు మనకి ఎప్పుడు రాలేదా? నిజం చెప్పండి, ఎప్పుడు ఆలోచించలేదా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా ఇది చేయకుండా ఉండటం సాధ్యమేనా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెప్తాను కాదు, మీరే చెప్పాలి. ఏ సిచ్యువేషన్స్ ఇది చేయకూడదు, ఇది రైట్ కాదు అని అనుకొని చేయకూడదని అనుకుంటూ చేయకుండా ఉండలేకపోతున్నాను ఫలానా అనే విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీ లైఫ్లో ఒక్క సిచ్యువేషన్, నేను ఇలా చేయకూడదు అనుకున్నాను కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను అనేటువంటి ఏమైనా ఉన్నాయా? చెప్పగలుగుతామా? మైక్ చూస్తా, మైక్ తీసుకో. మనిషికి ఒక్క పాయింట్, మీరు ఒక్కలే కాదు అందరి జీవితాల్లో ఇట్స్ వెరీ క్వైట్ కామన్. అసలు ఏమే పరిస్థితులు ఎందుకు చేయకుండా ఉండలేకపోతున్నాం, ఎందుకు జయించలేకపోతున్నాం? ఈజ్ ఇట్ ఇంపాసిబుల్? చేయకుండా ఉండటం, చూడకుండా ఉండటం, మాట్లాడకుండా ఉండటం, ఏదైతే మనం అనుకుంటున్నామో అది చేయకుండా ఉండలేకపోవటం ఎందుకని? మీ లైఫ్లో మీ ఎక్స్పీరియన్స్లో ఎనీథింగ్. ఎవరు చెప్పలేరా? ప్రతి ఒక్కరు ఒక పాయింట్ చెప్పాలి. నేను చెప్తానా, ఫోన్ చూడకూడదు ఎక్కువ సమయం అని అనుకుంటూ ఎన్నిసార్లు వద్దు అనుకున్నా అది చూడలేకుండా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్. దానిని ఓవర్కమ్ చేయటం అది ఒక పెద్ద ఛాలెంజ్గా నాకు అనిపిస్తుంది. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి ఆ ప్రాబ్లం ఉందండి? ఎవరికి లేదా? నాకున్న సమస్య మీ అందరికీ ఉంది. వెరీ గుడ్, నేను ఒక్కనే అనుకున్నాను. మరి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మీరు కొత్తగా ఎవరు చేయని తప్పులే మీరు చేయట్లా. చెప్పండి. ఫోన్లో రీల్స్ చూడొద్దు అనుకుంటున్నాను, చూస్తున్నాను. చూడకూడదు అనుకుంటున్నావు, రీల్స్ చూస్తానే ఉన్నావు, మనసు లాగేస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్. ఏంటి అక్కలో ఇంకేం అనిపించట్లేదా? అబద్ధం ఆడుకోవద్దు అనుకుంటే అబద్ధం ఆడేస్తున్నా. అబద్ధం ఆడకూడదు అనుకుంటున్నా అబద్ధం ఆడేస్తుంది. నాతో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు అనుజ? ఇంకా నేనేమన్నా చెప్పండి. నిజాలు ఒప్పుకోండి, పర్లేదు.
ఇట్ గివ్స్ సొల్యూషన్. ఎందుకు మనం ఏం మిస్ అవుతున్నాం, ఎందుకు చేయకుండా ఉండలేకపోతున్నామో మాట్లాడుకుందాం. రియలిస్టిక్గా మాట్లాడుకుందాం. ఏదో వాక్యం చెప్పాం, విన్నాం, వెళ్ళిపోయాం కాదు. ఇంకా ఇంట్లో పిల్లల మీద హస్బెండ్ మీద గట్టిగా మాట్లాడకూడదు అనుకుంటాను అయ్యగారు చెప్పిన వాక్యాన్ని బట్టి. కానీ అది మెల్లగా మాట్లాడినా వినరు, గట్టిగా మాట్లాడినా వినరు. గట్టిగా మాట్లాడితేనే కొంచెం కంట్రోల్ అవుతారు. అది నా వల్ల కావట్లేదు గట్టిగా మాట్లాడకుండా వాళ్ళు ఉండడం. వాళ్ళు మెల్లగా మాట్లాడిన వెంటలా, గట్టిగా మాట్లాడిన వెంటలా, మీరేమో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. వెరీ గుడ్. ఇంకా చెప్పండి. మీరు అనుకున్నది మీరు చేయలేకపోతున్నాను అనుకున్నది. మీ పాపాలను ఒప్పుకోమని చెప్పట్లా నేను. ఏకనందిని చెప్తావా? పక్కన వాళ్ళతో రూడ్గా ఉండకూడదు అనుకుంటా కానీ పక్కన ఉన్న ఫ్రెండ్స్తో రూడ్గా ఉండకూడదు అనుకుంటున్నా కానీ రూడ్గా లేకుండా ఉండలేకపోతున్నావు. వెరీ గుడ్. ఇంకా యూ షుడ్ కమ్ అప్. మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు వాట్ యు ఫీల్, నువ్వేమనుకుంటున్నావో నువ్వు చెప్పుకుంటే, నీకు కష్టం వచ్చింది, నీకు బాధ ఉంది, ఆ బాధను చెప్పుకుంటే బాధపోద్ది. నీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బందిని చెప్పుకుంటే దెర్ ఇస్ ఎ సొల్యూషన్. సో స్పిరిచువల్గా కూడా నువ్వు ఎక్కడ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నావో అది చెప్పుకున్నప్పుడు దెర్ ఇస్ అ సొల్యూషన్. ఎస్, ఈజ్ దేర్ సొల్యూషన్. అది సాధ్యమా? చేయకుండా చేయకుండా ఉండటం సాధ్యం కాదా? మనం మాట్లాడుకుందాం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్, నేను నా భర్త మీద కోపపడకుండా ఉందాము అనుకుంటే ఉండలేకపోతే. భర్త మీద గొడవ పడకుండా, కోపం కాదు, గొడవ పడకుండా ఉండాలనుకుంటుంది కానీ గొడవ పడకుండా ఉండలేకపోతుంది. వెరీ గుడ్. వాస్తవం అది. ఇంకా చెప్పండి నాన్న. అందరూ మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి, పర్లేదు. Don't want us to sleep but always sleeping. నిద్రపోకూడదు అనుకుంటుంది కానీ నిద్రపోకుండా ఉండలేకపోతుంది. నిద్ర వచ్చి పడిపోతుంది పాపం క్లాసులో కూడా. Dad, you have to translate. I want to tell a problem I face, but also how God solved the problem for me. I want to tell a problem I faced, but also the answer God gave me. నేను ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నానో ఆ సమస్యకు దేవుడు జవాబు కూడా నాకు చెప్పాడు. I was struggling with wanting to listen to different music. నేను రకరకాలైనటువంటి ఆ మ్యూజిక్ వినటానికి నేను ఇష్టపడుతూ ఉండేదాన్ని. I like this artist or that artist. ఆ ఆర్టిస్ట్ యొక్క పాటలు, ఈ ఆర్టిస్ట్ యొక్క పాటలు వింటూ ఉండేదాన్ని. But they had some songs which words weren't good or some meanings weren't good. Pardon? Some words weren't good, some meanings weren't good. కొన్ని పదాలు బాగుంటాయి, కొన్ని పదాల యొక్క అర్థాలు సరిగ్గా లేకుండా ఉంటాయి ఆ పాటల్లో. And I wanted to stop listening. ఆ యొక్క సంగీతాన్ని, లోక సంబంధమైనటువంటి సంగీతాన్ని వినకుండా ఉండాలని చెప్పి నేను అనుకుంటూ ఉండేదాన్ని. One time I deleted all my songs. ఒకసారి నా దాంట్లో ఉన్నటువంటి ఆ సాంగ్స్ అన్ని కూడా డిలీట్ చేసేసాను. 2 months later I downloaded all those songs again. 2 నెలల తర్వాత మళ్ళీ ఆ పాటలన్నీ డౌన్లోడ్ చేశాను. That happened 3 times. That happened 3 times. ఈ రకంగా నేను వినకూడదు అనుకొని డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసి 3 సార్లు చేశాను అట్లా. But finally God started putting Christian music artists in front of me. దేవుడు క్రైస్తవ సంగీత ఆర్టిస్టులను నా ముందు పెడుతూ ఉండేవాడు. One new song that I really liked, that was from a Christian artist. ఒక క్రైస్తవ సంగీతం నుంచి వచ్చినటువంటి ఒక పాట నాకు చాలా నచ్చింది. And then I found another song I really liked. అది విన్న తర్వాత మళ్ళీ ఒక సాంగ్, ఒక క్రైస్తవ పాట నాకు నచ్చింది. And slowly all the secular songs started being replaced by Christ's worship songs. ఆ లోక సంబంధమైన పాటలు వినే పరిస్థితి నుంచి అన్ని కూడా క్రైస్తవ పాటలు
వినేటువంటి పరిస్థితికి నేను వచ్చేసాను. And so now I don't even listen to secular music, I listen to God's music. నేను ఆ లోక సంబంధమైన పాటలు వినకుండా ఇప్పుడు దేవుని యొక్క పాటలు మాత్రమే నేను వింటున్న వ్యక్తిగా ఉన్నాను. So I struggled with that for a while. ఈ ఈ రకంగా నేను చాలా పోరాటము, నేను చాలా ఇబ్బంది పడ్డాను వినకుండా ఉండటం కోసం. Sometimes I think, oh, that song sounds very nice, but I shouldn't listen to it. ఆ పాట చాలా బాగుంది అనిపిస్తుంది, కానీ లేదు ఆ పాట నేను వినకూడదని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. So that's one thing I struggled with. ఆ విషయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. వెరీ గుడ్. సో నేను ప్రశ్న, సమస్య, దానికి సొల్యూషన్ కూడా హ్యాడీ చెప్పేసింది. అదే పాయింట్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా I always think to overcome anger levels on my husband, but every time I fail. అమ్మ ఒకసారి క్లారిటీ. I always think to overcome my anger levels on my husband, but భర్త మీద every time ఉన్నటువంటి I fail. కోపాన్ని ఓవర్కమ్ చేయాలనుకుంటూ ఉన్నాను, కానీ అది చేయలేకపోతూ ఉన్నాను. ఇంకెవరైనా ఉన్నారా? మా పిల్లలు ఎవరేం చెప్పట్లా, ఇంకా అసలు సమస్యలు లేవనుకుంటా. కార్తీక్ ఏం లేవా? ఓకే. సో నేను ఇంకెక్కువ ఇబ్బంది పెట్టను. యాక్చువల్గా నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఆ రెండు యాప్స్ని నేను చాలాసార్లు డిలీట్ చేసేసాను. మళ్ళీ ఒక 1 డే మాత్రం ఉండేవాడిని, మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ ఇన్స్టాల్ చేసేవాడిని. అది నేను విడిచిపెట్టలేకపోతున్నాను. ఓకే, మంచిది. ఇక్కడ ఉన్న వారిలో కొద్దిమంది మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో, ఏ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారో, ఆ పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్ని మనము చేయకూడదు అని అనుకుంటున్నామో, దాన్ని చేయకుండా ఏ పరిస్థితుల్లో మనము చేయకుండా ఉండలేకపోతున్నామో, మనము ఇప్పుడు కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవడం జరిగింది. ఇది మనం చెప్పిన విషయాలు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తికి కూడా చాలా విషయాలలో చాలా కష్టమైనటువంటి పరిస్థితి టు ఓవర్కమ్ దోస్ సిచ్యువేషన్స్. ఆ పరిస్థితులను ఓవర్కమ్ చేయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పుడు సెక్యులర్ సాంగ్ వినటం అనేది ఒకటి మనం విన్నాం. సోషల్ మీడియాని చూడకుండా ఉండాలనుకుంటాం, దాన్ని చూడకుండా ఉండలేకపోతాం. కోపం తెచ్చుకోకూడదు అనుకుని కోపం తెచ్చుకోకుండా ఉండలేకపోతూ ఉన్నాం. లేకపోతే అబద్ధాలు ఆడకూడదు అనుకుంటున్నాం, అబద్ధాలు ఆడుతూ ఉన్నాం. లేకపోతే నిద్రపోకూడదు, చదువుకోవాలనుకుంటున్నాం, నిద్రపోకుండా ఉండలేకపోతున్నాం. కోపం వేరే వాళ్ళది రూడ్గా బిహేవ్ చేయకూడదు అనుకుంటున్నాం, కానీ రూడ్గా బిహేవ్ చేయకుండా ఉండలేకపోతున్నాం. ఈ ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. ఇది నేను చూడకూడదు, ఆ చూడకూడని దానిని చూడకుండా ఉండలేకపోతున్నాం. కొన్ని పర్వాలేదులే, ఇట్స్ నథింగ్ రాంగ్ అని చెప్పి కొన్నిటిని మనం చూస్తూ ఉంటాం. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే కొన్నిటిలో దేర్ ఆర్ థింగ్స్ విచ్ ఇస్ గుడ్, దేర్ ఆర్ థింగ్స్ విచ్ ఇస్ బ్యాడ్. ఓకే, సో కొన్నిటిని చూడకూడదు అనుకుంటున్నాం, చూస్తున్న వ్యక్తులుగా ఉంటాం. కొన్ని మాట్లాడకూడనివి ఉన్నాయి, అవి మాట్లాడకూడదు అనుకుంటాం. అరే నేను ఇట్లా బిహేవ్ చేయకూడదు, నేను ఈ విధంగా మాట్లాడకూడదు, ఆ వ్యక్తితో నేను ఈ విధంగా మాట్లాడకుండా ఉంటే బాగుండు. ఒకసారి అనుకుంటాం, లేదు నేను ఒక చోటకి వెళ్తున్నాను, లేదు నా ఫ్రెండ్స్ని కలుస్తున్నాను, లేదు నేను ఇట్లా మాట్లాడను, నేను ఇట్లా బిహేవ్ చేయకూడదు, ఇలా రెస్పాండ్ అవ్వకూడదు అని చెప్పేసి అనుకుని వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళగానే ఈజీగా నువ్వు టెంప్ట్ అవుతావు. ఆ సిచ్యువేషన్స్ వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టో, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టో వెంటనే మనం టెంప్ట్ అవుతూ ఉంటాం. ఎంత వద్దు 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 అని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నావో, కానీ కంట్రోల్ చేయకుండా ఉండలేకపోతున్నాం. అబద్ధం ఆడకూడదు అనుకుంటాం, అబద్ధం ఆడుతూనే ఉంటాం. దొంగతనాలు కొంతమంది అనుకుంటారు, అసలు ఏ పొరపాటున నేను దొంగతనం చేయకూడదు, కానీ ఆ దొంగతనం చేయకుండా ఉండలేకపోవటం. ఎంత వద్దనుకున్నా ఆ చెయ్యి. నాకు ఒకడు ఉన్నాడు, ఎరా ఏంట్రా నీకు అక్కడ
100 మంది దగ్గర 100 షర్ట్స్ అక్కడ తగిలిచ్చుంటే, అక్కడ 100 బైబిల్స్ ఉంటే, ఏ బైబిల్లో డబ్బులు ఉన్నాయో వాడు కరెక్ట్గా, ఇప్పుడు నాలాంటోడు అయితే ఏం చేస్తాడంటే, దొంగతనం చేయాల్సి వస్తే 100 బైబిల్ ఎతకాలి. 100 బైబిల్ ఎతికితే ఏ బైబిల్లో డబ్బులు ఉన్నాయో దొరుకుతాయి. కానీ వాడుకున్న టాలెంట్ ఏంటో తెలుసా? ఏ బైబిల్లో డబ్బులు ఉంటాయో వాడు ఆ బైబిల్ దగ్గర, ఒక్క బైబిల్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి దాంట్లో డబ్బులు తీసుకుని వెళ్తాడు. ఏ షర్ట్లో డబ్బులు ఉన్నాయో, ఏ బ్యాగ్లో డబ్బులు ఉన్నాయో ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్లోంచి తీసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. అటువంటి పరిస్థితులు. ఎరా ఏంటంటే, ఇంకన్నా ఎప్పుడు నేను చేయనన్నా, నిజంగా వాడు చేయకూడదని అనుకుంటూ ఉంటాడు. బట్ హీ కెనాట్ కంట్రోల్. చేయకుండా ఉండలేకపోతూ ఉన్నాడు. కొన్ని ముట్టుకోకూడని వాటిని నేను, ఆ అపవిత్రమైన వాటిని ముట్టుకోకూడదు, తాగకూడని దాన్ని నేను తాగకూడదు, తినకూడని దాన్ని నేను తినకూడదు, చూడకూడని దాన్ని నేను చూడకూడదు, వెళ్ళకూడని చోటకి నేను వెళ్ళకూడదు అని అనేక విషయాలలో మనము చాలా నిగ్రహంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నాం. కానీ అది చేయకుండా ఉండలేకపోతున్నాం. నేను అడిగే ఒకే ఒక ప్రశ్న, ఇన్ని విషయాల్లో మనం చేయకుండా చేయకూడదు అని అనుకుంటూ మనం చేయకుండా ఉండలేకపోతున్నాం కదా, ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? అది చేయకుండా ఉండటం సాధ్యమా? అది ఎలా సాధ్యమవుతుంది? చిన్న చిన్న విషయాలు చెప్పుకున్నాం మనం. మన అంతరంగంలో చెప్పుకోలేని విషయాలు మనలో చాలా ఉంటాయి. మాట్లాడలేని విషయాలు మన జీవితంలో చాలా ఉంటాయి. అవన్నీ నేను చెప్పడం లేదు. వెరీ బేసిక్ థింగ్స్. అరే ఇది చూడకపోతే కడుపు నిండదా, ఇది చేయకపోతే మనకి ఏదన్నా జరగదా అనేది కాదు. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్స్. కానీ వాటిని చేయకుండా ఉండలేకపోతున్నాం. సో మై సింపుల్ క్వశ్చన్, ఈజ్ ఇట్ పాసిబుల్? అది సాధ్యమా? అది సాధ్యమైతే ఎలా సాధ్యము? అది సాధ్యమైనప్పుడు నేనెందుకు చేయకుండా ఉండలేకపోతూ ఉన్నాను? ప్రాక్టికల్ డిస్కషన్ ఇది నేను మాట్లాడేది. ఏదో వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఏదో మనం బైబిల్ చదువుతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. అంటే ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది. చేయకూడదు అనుకుంటున్నాం, చేస్తున్నాం. మాట్లాడకూడదు అనుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వస్తున్నా, ఎన్ని సంవత్సరాలు మనం అనుకుంటున్నా, ఇట్స్ నాట్ హ్యాపెన్. సో మై డైరెక్ట్ క్వశ్చన్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు స్టాప్? అది చేయకుండా ఉండటం సాధ్యమా? నిజంగా సాధ్యమా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? నేను చెప్పే ఒకే ఒక పాయింట్, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్ వీఆర్ ఫెయిలింగ్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. అది సాధ్యము, సాధ్యము, సాధ్యము. నో డౌట్. When you want to do something, when you want to maintain, when you want to keep something, there is a system that we need to follow. సో ఎప్పుడైతే మనం అది చేస్తామో, ఎప్పుడైతే మనం దానిని పాటిస్తామో, ఎప్పుడైతే ఆ విధానంలో మనం ముందుకు వెళ్తామో, 100% ఇట్ ఈస్ పాసిబుల్. నీవు చేయగలుగుతావు, నీవు నిలబడగలుగుతావు, నీవు సాధించగలుగుతావు, నీవు దాని నుంచి జయాన్ని పొందుకోగలుగుతావు. అది ఎలా అనేది బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం. మన జీవితంలో ఇది చేయగలుగుతామా, ఇది ఎలా చేయాలన్నప్పుడు we take the past history. ఇంతకుముందు మన ముందు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ ఏం చేశారు, ఎక్కడ ఎలా సాధించారు, ఎలా ఎదిగారు, ఎలా ముందుకు వెళ్ళారు, ఎలా గొప్పవారయ్యారు, ఎలా వాళ్ళ జీవితంలో సక్సెస్ అయ్యారు అనే దాన్ని మనము చరిత్రలో మనం చూసుకుంటాం.
బైబిల్లో అనేక మంది వ్యక్తులు మనకు కనపడుతూ ఉన్నారు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏది అసాధ్యము కాదు. సాధ్యము అంతా సాధ్యం. ఒక విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. ఫస్ట్ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం మనిషిగా పుట్టినటువంటి మనమందరము కూడా we have two things in our hearts. మనకి మనస్సాక్షి అనేది దేవుడు మనకు పెట్టాడు. మనకు 2 చెవులు ఉన్నాయి కదా. ఎన్ని చెవులు ఉన్నాయి మనకి? 2 చెవులు ఉన్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను. మనందరం ఎక్స్పీరియన్స్ చేసినటువంటి సందర్భాల్లో ఏ పని చేస్తూ ఉన్నా మనకి 2 థింగ్స్. ఒక చెవిలోనేమో ఏయ్ తప్పు చేయొద్దు, రెండో వైపు బెదిరే దాన్ని చేసేది. ఈ ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉంది? ఎవరికి మీకు అనిపించలేదు అట్లా? మనందరికీ కూడా 2 పాయింట్స్. మనం చేసే ప్రతిసారి చూడకూడదు దాన్ని ఒకసారి చూస్తున్నాం అనుకో, ఏయ్ తప్పు చేస్తున్నావు, తప్పు ఇది చూడొద్దు. రెండో వైపు ఎవరు లేరు. సో మనము చేసేటువంటి తప్పు యాక్సిడెంటల్గా చేసేది కాదు. రిమెంబర్ దట్ ఈస్ ఎ చాయిస్. మనకి మనముగా ఇష్టపడి చేసేటువంటి పొరపాటు. ఇట్స్ నాట్ కంపల్షన్. బలవంతంగా చేసేది కాదది. అది తప్పు అని తెలిసి మనము చేసేటువంటి తప్పది. సో రిమెంబర్ దట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది చెయ్యాలా చేయకూడదా అనేటువంటిది. ఎప్పుడైతే ఇది చేయకూడదు అని తెలియకుండా నువ్వు చేస్తే దట్ ఈస్ ఎ డిఫరెంట్ సినారియో. కానీ దేవుడు మనలో పెట్టినటువంటి ఆ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మనలో ఊదినటువంటి ఆ జీవాత్మ, ఇట్ వాంట్స్ యూ వాట్ టు డూ ఇట్, వాట్ నాట్ టు డూ ఇట్. దేవుణ్ణి తెలిసిన ప్రజలు, దేవుణ్ణి తెలియనటువంటి వ్యక్తులు కూడా ఇట్ గివ్స్ ద నాలెడ్జ్. ఎస్, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్. కానీ మనకి మనముగా దేర్ ఆర్ ఏ సిచ్యువేషన్స్, కొన్ని సందర్భాల్లో కొన్ని చేయకూడదు అనుకున్న దాన్ని చేయకుండా ఉండగలుగుతున్నాం. కొన్ని వాటిలో చేయకూడదు అనుకొని కూడా చేయకుండా ఉండలేకపోతున్నాం. దట్ ఈజ్ అవర్ ఎబిలిటీ. మనము మన యొక్క ఎబిలిటీ మీద, మన సామర్థ్యం మీద మనము ఆధారపడి ఐ కెన్ నాట్, నేను చేయగలను, ఇది చేయకుండా ఉండగలను, ఇది చేయకుండా నేను ఉండలేను. దట్ ఈజ్ మై వీక్నెస్, దట్ ఈజ్ మై ఇంట్రెస్ట్ అనేటువంటి అది మన ప్రతి ఒక్కరు కూడా మనకు ఆప్షన్ అనుకుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, మనము వీఆర్ నాట్ ఎలోన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనము ఒంటరి వారము కాదు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ మై లైఫ్. మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. రిమెంబర్, ఒక విషయాన్ని మనం గుర్తించాలి, అది ఏదో యాక్సిడెంటల్ లైఫ్ అనేది మనది కాదు. ఒక కుక్క, ఒక నక్క, ఒక కోడి, ఒక పిల్లి, ఒక జంతువు, ఇంకో జంతువు. వీఆర్ నాట్ సేమ్ యాజ్ ఆల్ ద అదర్ యానిమల్స్. దే కాల్ ఇట్ యానిమల్స్, దే డోంట్ కాల్ ఇట్ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషి, ఇట్ హ్యాస్ ఎ పర్పస్, వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్.
సృష్టిలో ఏది కూడా మనతో కంపేర్ చేసే విధంగా ఏది ఉండదు, ఏది లేదు కూడా. అయితే నేను చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే, ఎస్, మన బైబిల్లో చూసినట్లయితే ఐ వాంట్ టు రిమైండ్ యూ వన్ థింగ్. బైబిల్లో దావీదు ఉన్నాడు. ఎంతమందికి తెలుసు దావీదు? మనకి మనందరికీ తెలుసు. దావీదు ముందు గొలియాతు నిలబడి ఉన్నాడు. గొలియాతు ఎంత పెద్దవాడో తెలుసా? మనకంటే ఒక 2 ఇంచులు ఎక్కువ ఉంటాడు, అంతేనా? 6 మూరల జానెడు. 6 మూరలు అంటే మూర అంటే ఇది 6 మూరలు అంటే ఇది 1.5 feet, అంతేగా? 1.5 feet అంటే 6 into 1.5 ఎంత? 6 into 1.5 ఎంత? 9 feet. 9.5 feet. 9.5 అప్రాక్సిమేట్గా. నాకు అంత లెక్కలు రావు, మీకు వచ్చిన లెక్కలు నాకు రావు. అంటే ఒకసారి ఊహించుకోండి, ఇక్కడ నిలబడితే ఇది 8 feet ఉందేమో. ఇక్కడ నుంచి 8 feet ఉంది అంటే ఇక్కడ నిలబడితే సరిపోదు అది. అంత అంత పెద్ద మనిషి, అంత బలమైనటువంటి వాడు దావీదు గొలియాతును జయించగలిగాడా, జయించలేకపోయాడా? జయించాడా, జయించలేదా? కష్టపడ్డాడా జయించడానికి? పోరాటం చేశాడా? కుస్తీలు పడ్డాడా? కింద మీద పడ్డాడా? హౌ ఇట్ ఈస్, అది ఎలా సాధ్యమో? ఒక చిన్న బాలుడైనటువంటి దావీదు అంత పెద్ద వీరుడైనటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా, దేశంలో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా, మరి ఆ రోజుల్లో ఇదే పాలసీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇశ్రాయేలు దేశంలో ప్రతి వ్యక్తి కూడా కొన్ని సంవత్సరాలు, ఆ దేశంలో పుట్టినటువంటి ఆ ప్రతి వ్యక్తి కూడా కొన్ని సంవత్సరాలు సైన్యంలో పని చేయాల్సిందే. అంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఒక వయసు వచ్చిన వాళ్ళు, ఒక యవన వయసుకు వచ్చిన వాళ్ళందరూ కూడా యుద్ధంలో ఉండాల్సిందే. అంటే ఇది మనం గమనిస్తే ఆ దేశం ఎంతమంది ఉన్నారో పిల్లలు తప్పించి అందరూ కూడా ఆ యుద్ధం దగ్గర అన్ని కవచాలు వేసుకొని సిద్ధపడి అక్కడ ఉన్నారు. దావీదుకి ఇంకా ఆ ఏజ్ రాలేదు, ఆ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఇంకా రాలా, కాబట్టి ఇంట్లో ఉన్నాడు, తన మందున కాచుకుంటూ ఉన్నాడు. మరి అంతమంది ఒక అడుగు కూడా ముందుకు వేయటానికి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది, కొంతమంది పిల్లల్ని ఏదైనా చేస్తే పిలిస్తే పాపం కాళ్ళు చేతులు తెలియకుండానే వాటికి వణికిపోతూ ఉంటారు. ఎంత వణికిపోతారంటే అంత వణికిపోతారు. అసలు ఆగమన్నా ఆగవు, అంత వణుకుతూ ఉంటాయి. రండి అంటున్నాడు గొలియాతు, వీళ్ళు కూడా చాలా పెద్దగా ఉన్నారు, బలంగా ఉన్నారు, ఒక్కడో కూడా ముందుకు రాట్లా. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, హౌ ఇజ్రాయేలీయులు అందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుంచి పారిపోగా, ఆ మనుషుని చూచితిరే, రాజు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు తెలుసా? ఎవరైతే అతను జయిస్తారో
తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. రాజు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు. పాపం దావీదు టెంప్ట్ అయి ఉంటాడు రాజుగారు కూతురు చేసుకోవాలనుకోని, అంతేనా? ఆ? అందుకోసం ధైర్యంగా వెళ్ళి ఉంటాడేమో, అంతేనా? జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని, దేవుని ఎరగని, దేవుడు తెలియని, దేవుడు తన పక్షాన లేనటువంటి వాడు ఏ విధంగా ఓకే. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. నేను అడిగే క్వశ్చన్, దావీదు ఎలా చేయగలిగాడు చెప్పు. అరేంజ్, కరేజ్, ఐ డోంట్ అగ్రీ విత్ యూ. అంటే మిగతా వాళ్ళకి ఇవ్వలేదా, దేవుడు అతనికి ఇచ్చాడా? నువ్వు చెప్పిన పాయింట్ నేను నువ్వు వింటాను, బట్ దావీదుకి ఎందుకు ఇచ్చాడు ఆ కరేజ్? ఆ సైన్యులు అంతమంది ఉన్నారు కదా, అంతమందికి ఇవ్వని కరేజ్ దేవుడు దావీదుకి ఎందుకు ఇచ్చాడు? ఎవ్రీబడి హ్యావ్ ఏ ఫెయిత్ ఇన్ గాడ్. అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్మిన వాళ్ళే. మనం అందరం కూడా దేవుని నమ్మిన వాళ్ళమే. ఇప్పుడు ఎవరెవరైతే ఇక్కడ నిలబడి చెప్పారో వాళ్ళందరూ దేవుని నమ్మిన వాళ్ళమే, దేవుని ఎరిగిన వాళ్ళమే, యేసుప్రభు దేవుడనే ఎరిగిన వాళ్ళమే. తప్పు చేయకుండా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆ తప్పు, చిన్న చిన్న తప్పులు ఎందుకు జయించలేకపోతున్నాం? దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. హౌ? దట్ ఈస్ ద స్టెప్ 1. ద క్రెడిట్ గోస్ టు గాడ్ ఆర్ క్రెడిట్ గోస్ టు డేవిడ్? నో. దావీదు తను వేసినటువంటి అడుగు, he has a courage to step forward. తను ఇక్కడ విషయం గమనించాలి. దేవుడు ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఆ దేవుని నమ్మటం, దేవుని నమ్మేనని చెప్పటం, దేవుడు ఉన్నాడు అని నమ్మటం, దేవుని యందు విశ్వాసం ఉంచటం ఒక్కటి మాత్రమే సరిపోదు. నేను ప్రశ్న అడిగాను, ఎంతమంది లేచి సమాధానం చెప్పగలిగారు? ఎంతమంది లేచి సమాధానం చెప్పగలిగారు? సో వి నీడ్ టు టేక్, మనము ఆ అవకాశం వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, వి నీడ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఆపర్చునిటీ టు స్టాండ్. మనం లేచి నిలబడాలి. దావీదు మొదటగా లేచి తను ఎస్ ఐ కెన్ డూ ఇట్, వాడెవడు, వాడెందుకు చేయగలుగుతాడు అని హీ స్టెప్ ఫార్వర్డ్. దట్ ఫాలోస్. తను అడుగు ముందుకు వేశాడు. మరి మిగతా ఇశ్రాయేలు జనాంగం అడుగు ముందుకు వేశారా? అంతమంది సైనికులు అడుగు ముందుకు వేశారా? ఎవరు వేయలేదు. బైబిల్లో ఎక్కడ కూడా నేను వెళ్తాను, నేను పోరాడతాను అన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు. దావీదు ఒక్కడే ఎస్ ఐ యామ్, నేనున్నాను, నేను చేస్తాను, నేను జయిస్తాను అని మాట్లాడగలిగాడు. ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇన్ ఏ యూత్ లైఫ్, మన జీవితాలలో మనకున్నటువంటి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే we don't believe. ఒక అడుగు ముందుకు వేయటానికి మనకు నమ్మకము లేదు. యూ డోంట్. నేను చెప్పేది ఏంటంటే ఎస్, దేవుడు ఉన్నాడు, దేవుడు కాపాడతాడు, దేవుడు చేస్తాడు. దట్ ఈస్ గుడ్. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేయగల సమర్థుడు. బట్ వేర్ ఈజ్ యువర్ రియాక్షన్? నువ్వు అడుగు ముందుకు వేయాలి కదా. మనం జరిగేది ఏంటంటే ఎస్, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మనం ఫస్ట్ వీ నీడ్ టు నో దట్ దెర్ ఇస్ ఎ క్రియేటర్. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఎవ్రీబడి నీడ్స్ టు బిలీవ్ దట్ దెర్ ఇస్ ఏ క్రియేటర్. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు
ఆయన మనల్ని సృజించాడు అనే విషయాన్ని మనము నమ్మాలి, అది తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుందండి మాకు? వన్ థింగ్ వెరీ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ దగ్గర ఎవరి దగ్గరకు వచ్చి ఉం? 10 రూపాయల కాగితం తీసుకొచ్చి ఇది 500 రూపాయల కాగితం అంటే నమ్ముతారా? ఎందుకు నమ్మం? నేను చెప్తున్నా కదా, 50 రూపాయల కాగితం ఇంకో 0 పెట్టి ఇది 500 అని చెప్తా. ఎందుకు నమ్మవు నువ్వు? ఎందుకు నమ్మవు? యు డూ నో దట్ దిస్ ఈజ్ నాట్ 500. ఇది 500 రూపాయల నోటు కాదు అనే విషయం నీకు తెలుసు. యు యూస్ ద కామన్ సెన్స్. నీకున్న కళ్ళుతో నువ్వు చూచిన దాంతో, నువ్వు చూచిన దాన్ని, నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని, నువ్వు ఫీల్ అయిన దానిని బేస్ చేసుకొని, ఎస్ దిస్ ఈజ్ నాట్ 500, దిస్ ఈజ్ ఏ 10 రూపీస్, దిస్ ఈజ్ ఏ 50 రూపీస్ అనే విషయాన్ని నువ్వు తెలుసు కాబట్టి యు బిలీవ్ ఇట్. సో దేవుడు ఎవరు, దేవుడు ఉన్నాడా లేదా అనేది వెన్ యూ సీ దట్, నీకున్న జ్ఞానము, నీకున్న కళ్ళు, నీకున్నటువంటి జ్ఞానేంద్రియాలు నువ్వు చూచినప్పుడు, దట్ రివీల్స్, ద క్రియేషన్ రివీల్స్ దెర్ ఇస్ ఎ క్రియేటర్. క్రియేషన్ రివీల్స్ దట్ దెర్ ఇస్ ఎ క్రియేటర్. సృష్టికర్త ఉన్నాడు అనే విషయాన్ని సృష్టి మనతో మాట్లాడుతుంది. నోబడీ నీడ్స్ టు ప్రీచ్. ఎవరు కూడా నీకు బోధించాల్సిన పని లేదు. ఫస్ట్ థింగ్, నువ్వు సృష్టి, ఇప్పుడు కాని దానిని నువ్వు ఇది రైట్ అని చెప్పటం ఇస్ ఫూలిష్. కాబట్టి మనం ఏమన్నా చేయనియండి, ఎక్కడన్నా వన్నియండి, ఎక్కడన్నా పుట్టనివ్వండి, రిమెంబర్ దట్ సృష్టిని చేసిన వాడు ఒక్కడే, హీఈస్ ద క్రియేటర్. కాబట్టి నీవు ఆ సృష్టి నీకు చెప్తుంది, ఇంత గొప్ప సృష్టి ఉందంటే, ఇంత గొప్ప అద్భుతంగా ఆ సిస్టమ్ నడుస్తుంది అంటే, దీని వెనక ఒక గొప్ప శక్తి, దీని వెనక గొప్ప పవర్ అనేది ఉన్నది. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ద క్రియేటర్. సో దెర్ షుడ్ నాట్ బి ఎనీ డౌట్. యూ కెనాట్ సే నాకు తెలియదు కదండి, నాకు తెలియక నేను ఇప్పుడు వరకు. నో 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 నో. దేవుడు మనకు సెన్స్ ఇచ్చాడు. జంతువులు, పుట్టిన పిల్లలు అది ఏం చేయాలో, జంతువులు కూడా ఇట్ హ్యాస్ ఎ సెన్స్. అది చేయాల్సింది, అది ఎట్లా, ఏది తినాలో ఏది తినకూడదు జంతువులకు తెలుసు. ఎవరైనా నేర్పించారా? అట్లాగే దేవుడు ఎవరు అనేది ఎవరు చెప్పక్కర్లేదు. వీ షుడ్ నో దట్. యూజ్ యువర్ కామన్ సెన్స్, యూజ్ ద లాజిక్. వై హీ ఈజ్ ఎ గాడ్, వై హీ ఈజ్ నాట్ ఎ గాడ్. సింపుల్ లాజిక్. నెక్స్ట్ పాయింట్, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఉన్నాడో లేదో మనం తెలుసుకోవాలి. దెన్ వీ షుడ్ బిలీవ్ దట్ దెర్ ఇస్ ఎ గాడ్. ఇంత సృష్టిని చేసిన దేవుడు, నన్ను చేసిన దేవుడు. యు ఆర్ నాట్ యాక్సిడెంటల్. నువ్వేదో యాక్సిడెంటల్ గా దేవుడు, నువ్వు పుట్టలేదు. యాక్సిడెంటల్ గా పుడితే ఒకరికేమో చెవులు ఎక్కడ ఉంటాయి, ఒకరికి చెవులేమో ఎక్కడ వెనకాల ఉంటాయి, ఒకరి కళ్ళు ఎక్కడుంటే ఇంకోటి కళ్ళు ఈపు మీద ఉంటాయి, అంతేగా. ఒక సిస్టమాటిక్ క్రియేషన్ జరిగి ఉండకపోతే ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా, దెర్ వోంట్ బి ఎనీథింగ్. కాబట్టి నా పాయింట్ అది కాదు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి విశ్వాసం ఉంచామో, వెన్ యూ బిలీవ్, ఎప్పుడైతే నమ్మేవో, ఎప్పుడైతే ఆయనను స్టార్ట్ రిలేషన్షిప్ విత్ హిమ్, ఆయనతో మనం ఇప్పుడు ఎవరన్నా సడన్ గా ఒక మనిషి వచ్చారనుకో, అటు ఇటు తిరుగుతారు. కాసేపటికి ఆ వ్యక్తి ఏంటండి, ఎవరండి మీరు, కుక్కలు కూడా ఏదైనా కొత్త కుక్క వస్తే అటు ఇటు తిరిగి వాసన చూసి కాసేపటికి రెండు దగ్గరికి వెళ్తాయి, అవునా? సో వెన్ యూ నో దట్ దెర్ ఇస్ ఎ గాడ్, యూ ఆటోమేటికల్లీ అట్రాక్ట్స్ టువర్డ్స్ ఎ గాడ్. సో దేవుని యందు వీ నీడ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్. దావీదు జీవితాన్ని చూసినట్లయితే దేవుణ్ణి నమ్మాడు, దేవునితో తను స్టార్ట్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్, స్టార్ట్ నోయింగ్ హూ గాడ్ ఈజ్. దేవుడు ఎవరో తను ఎరిగిన వాడుగా, తను ఎక్స్పీరియన్స్ చేసిన వాడుగా ఉన్నాడు. వెరీ సింపుల్.
when you start relationship, there won't be any gap. You freely express what you feel. You start expressing what you feel. నువ్వేమనుకుంటున్నావో, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో, నువ్వు ఎట్లా ఉన్నావో, దట్ ఈస్ ఎ రిలేషన్షిప్. వెన్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో నువ్వు ఎప్పుడైతే సంబంధం కలిగిన వ్యక్తిగా ఉంటావో, ఆటోమేటిక్గా యూ నీడ్ టు నో ఈచ్ అదర్. వెన్ యూ నో ఈచ్ అదర్, ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, యూ నో దట్ ఈజ్ బిహైండ్ మీ, ఆయన నా వెనకున్నాడు. సో చిన్న చిన్న విషయాల్లో దావీదు ఎలుకబంటి వచ్చింది. ఆ ఎలుకబంటి వచ్చినప్పుడు దానిని హీ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. పెద్ద పులి వచ్చింది, హీ నోస్ హౌ టు హ్యాండిల్ ఇట్. చిన్న చిన్న విషయాలలో వెన్ హీ exercise his faith, when the big situation comes, he can able to be. సో దావీదు ఇన్ని వాటిలో నేను జయించగలిగాను, ఇన్ని వాటిలో నుంచి నేను సక్సెస్ఫుల్ గా నేను ముందుకు వెళ్ళగలిగాను. yes, I have a faith because he has a relationship with God. దేవునితో తన అనుబంధం కలిగిన వాడుగా ఉన్నాడు. సో హీ న్యూ, అతనికి తెలుసు, తన హృదయానికి తెలుసు, నాతో దేవుడు ఉన్నాడు. నేను ఎలుకబంటి వచ్చినప్పుడు, మందన మీద అటాక్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళాను, దేవుడు. అతనికి తెలుసు, దిస్ ఈజ్ నాట్ మీ, నేను కాదు ఇది పోరాడింది, ఇది యుద్ధము యెహోవాదే. ఆ చిన్న సందర్భంలో వెన్ హీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క సహాయం తీసుకున్నప్పుడు హీ ఈజ్ సక్సెస్ఫుల్. చిన్న చిన్న విషయాలలో మనం ఎప్పుడైతే మన యొక్క ఫెయిత్ ని మనం ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తామో, then when the big situation comes, we can able to handle those things because we have a faith that God will see. పేతురు తను నేల మీద యేసుప్రభు నడుస్తున్నాడు, ప్రభు నేను కూడా నడుస్తాను అనుకున్నాడు. పర్లేదు రా నడు అన్నాడు. ఒక అడుగేశాడు, రెండో అడుగేశాడు, ఇంకా కొంత దూరం వెళ్ళాడు. yes, he can able to walk. But when the situation, when they go to the further, he has a lack of faith. Simple thing, if you have a faith, you will be successful. దేవుడు ఉంటాడు అక్కడ, దేవుని యొక్క హస్తం ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, అక్కడ దేవుడు ఉండడు, దేవుని యొక్క సహాయము ఉండదు. అక్కడ కరెంట్ ఉన్నప్పుడు నువ్వు స్విచ్ చేస్తే లైట్ వెలుగుద్ది, స్విచ్ ఆపితే ఆగిపోవు. దే షుడ్ బి ద కనెక్షన్, దే షుడ్ బి ద రిలేషన్. సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం చేయవలసిన పని ఏంటంటే, వీ నీడ్ టు బిలీవ్ ఇన్ గాడ్, have a faith in God and start exercising the relationship with God. మనం దేవునితో ఎప్పుడైతే కాంటాక్ట్ అయ్యి ఉంటామో, how we can contact with God, there is simple thing. దేవుడికి నువ్వే డబ్బులు ఇవ్వక్కర్లా, దేవుడికి నువ్వేమి మెటీరియల్ థింగ్స్ ఏమి ఇవ్వక్కర్లేదు, నువ్వు చందాలు ఇవ్వక్కర్లేదు, లేకపోతే పప్పలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వక్కర్లేదు, లేకపోతే ఇంకోటి తీసుకెళ్ళి ఇవ్వక్కర్లేదు, నీ బట్టలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వక్కర్లేదు. యూ కెన్ నథింగ్ టు డూ. దేవుడు యువర్ మెటీరియల్ థింగ్స్ ఇవన్నీ మనకి ఇచ్చిన దేవుడికి నీ దగ్గర నుంచి కావాల్సింది ఇవన్నీ కాదు. మనం ఏమనుకుంటామంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కొంతమంది మొక్కుబడులు మొక్కుకున్నాం అంటారు. ఎస్, నువ్వు దేవునికి ఇవ్వాలని గ్రాటిట్యూడ్తో ఇచ్చేది వేరు. దేవుడికి నువ్వు మొక్కులు చెల్లిస్తే ఆ దేవుడు నువ్వు ఎంత చెల్లిస్తే అంత దేవుడు నీకు తీసుకొని నీకు చేయాలనేవాడు కాదు. నువ్వు ఇచ్చేవి అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నీకు ఇచ్చాను కాబట్టి నాకు చెయ్యంటే దట్ ఈస్ ఫులిష్. నువ్వు నాకు చేసావు కాబట్టి నాకు ఏమి ఇవ్వాలో తెలియట్లేదు, అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐఎమ్ డూయింగ్ దిస్. చాలా మంది నీకేమి నువ్వు చేసిన దానికి నేను ఏమీ ఇవ్వలేను, జస్ట్ ఐ కెన్ సే థ్యాంక్ యూ. ఎప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్ మీకు లేదా? ఫ్రెండ్స్ ఏదన్నా మీకు సహాయం చేశారు, కొంతమంది ఈ చేసిన సహాయానికి నువ్వు చాక్లెట్ ఇచ్చినా, బిస్కెట్ ఇచ్చినా, లేకపోతే ఇంకోటి ఇచ్చినా అది చిన్నదే. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్? వాట్ యు ఫీల్? థ్యాంక్ యూ. నువ్వు నాకు ఇంత మంచి సహాయం చేసావు, ఇదిగో 50 రూపాయలు తీసుకో అని ఇచ్చినావనుకో, దే ఫీల్ హ్యాపీ. దే ఫీల్ హ్యాపీ వెన్ యూ సే థ్యాంక్ యూ సో మచ్. నువ్వు గనక ఇది చేసి ఉండకపోతే ఈరోజు నా పరిస్థితి ఎట్లా ఉండేది? దట్ వన్ వర్డ్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. దేవుడు కూడా మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే ఆ రకమైనటువంటి స్పందనను దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాను. వెరీ సింపుల్.
మనం దేవుడు ఆయన సృష్టికర్తను నమ్మాలి. ఆయన యేసుక్రీస్తు నిజమైన దేవుడని మనం నమ్మాలి. ఆయనతో మనము స్టార్ట్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్. హౌ వీ హ్యావ్ ఎ రిలేషన్షిప్? స్టార్ట్ థ్యాంకింగ్ గాడ్. ఎవ్రీ మూమెంట్ హీస్ హెల్పింగ్ అస్. అనేక విషయాలు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. నువ్వు నడుస్తున్నా గాడ్స్ హ్యాండ్ ఆయన ఎత్తి పట్టుకుంటున్నాడు. యూ డోంట్ నో దట్. వెన్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్, దెన్ యూ అండర్స్టాండ్ దేవుడు ఎంత కేరింగ్ నీ విషయంలో ఉన్నాడో, ఎంత కేరింగ్ చూపిస్తున్నాడు అనే విషయం నీకు అర్థం అవ్వాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్. నీ ఫ్రెండ్ నిన్ను ఇష్టపడుతుంది, ఫ్రెండ్ నిన్ను ప్రేమిస్తుంది, ఫ్రెండ్ నీకు సహాయం చేస్తుంది అనేది ఎప్పుడు తెలుస్తుందంటే వెన్ యూ స్టార్ట్ హ్యావింగ్ ఏ రిలేషన్షిప్. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్, హౌ మచ్ వాళ్ళు ఎంత చేస్తున్నా ఏదో చేస్తుందిలే, ఏమి చేయకపోతే ఇంకా అవదా, నేను చేసుకోలేనా, నేను అవ్వలేనా అనుకుంటావు. బట్ వెన్ యూ స్టార్టెడ్ నోయింగ్ ఈచ్ అదర్, అరే ఈ మాట సహాయం, ఈ మాట చెప్పబట్టి, ఈ యొక్క సహాయం చేయబట్టి, సేమ్ థింగ్ గాడ్ ఈస్ ఎవ్రీ మూమెంట్ హీ కేర్స్ అబౌట్ యూ. సి వన్ థింగ్, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. బలవంతన్న దేవుడు నిన్ను పట్టుకొని రా నాతో కూర్చో అండవు. ఆయన నువ్వు వెళ్ళి ఆయనతో కూర్చునే వరకు హీ వెయిట్. నువ్వు మాట్లాడే వరకు ఆయన వెయిట్ చేస్తాడు. నువ్వు ఆయనతో స్పెండ్ చేసే వరకు ఆయన వెయిట్ చేస్తాడు. దట్ ఈస్ వాట్ అవర్ గాడ్ ఈస్. ఈజ్ నాట్ ఫోర్స్ఫుల్ గాడ్. భయపెట్టే దేవుడు కాదు, బెదిరించే దేవుడు కాదు మన దేవుడు. ఈజ్ ఎ లవింగ్ గాడ్, ఈజ్ ఎ గ్రేషియస్ గాడ్. స్టిల్ హీ వెయిట్స్. ఎంత వరకు నువ్వు వస్తావా, నువ్వు ఆయన దగ్గరకు వస్తావు. అంటిల్ దట్ హీ కీప్స్ డూయింగ్ ఫర్ us. మన కోసం చేస్తూనే ఉంటాడు. బట్ వీ కెనాట్ ఫీల్ దట్, వీ కెనాట్ సీ దట్. ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎప్పుడైతే నువ్వు దేవునితో అనుబంధం కలిగి ఉంటావో అప్పుడు వరకు నువ్వు ఆ లవ్, ఆ కేర్, ఆ ఎఫెక్షన్ అనేది ఆయన చూపిస్తూనే ఉంటాడు. బట్ నువ్వు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండాలి. వెన్ యూ అండర్స్టాండ్ దట్, వెన్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్, దెన్ you have a confidence that I can overcome it, I can achieve it. నేను సాధించగలను, నేను ముందుకు వెళ్ళగలను, నేను పొందుకోగలను, నేను చేయగలను. వెరీ సింపుల్. ఓన్లీ వన్ థింగ్ మేక్ ఏ డిఫరెన్స్, రిలేషన్షిప్. దట్ రిలేషన్షిప్ brings a big difference. మన జీవితాల్లో గొప్ప అద్భుతాలను మన జీవితాల్లో చేస్తుంది. యు స్టార్ట్ హ్యావింగ్. దావీదు అంతమంది చేయలేంది దావీదు చేయడానికి కారణం ఏంటంటే హి స్పెండ్ హిస్ టైం. ఆయనతో కూర్చున్నాడు, ఆయన చెట్టు కింద కూర్చొని పాటలు పాడుతూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, ఏదైతే ఆ టైంలో ఒక కర్ర బెల్ల తీసుకొని గోడింబెల్లు ఆడుకుంటానో, 4 రాళ్ళు తీసుకొని గోళీలు ఆడుకుంటానో, లేకపోతే పక్కన ఇంకొకరిని తెచ్చుకొని దాడీలు ఆడుకుంటానో, లేకపోతే ఇంకోటి చేసుకుంటానో, హి డిడ్ నాట్ వేస్ట్ హిస్ టైం. అతనుకున్న సమయాన్ని అతను దేవునితో హి ఫౌండ్. దేవునిలో ఉన్నటువంటి ఆనందాన్ని తను ఎక్స్పీరియన్స్ చేయగలిగాడు. సో హి గివెన్ ఆల్ హిస్ టైమ్ టు గాడ్. దేవుడు అన్ని దావీదుకి ఇచ్చాడు. సో ఇట్ గోస్ బ్యాక్ అండ్ ఇట్స్ ఎ సింపుల్ సీక్రెట్. వెన్ యూ బిల్డ్ ఎ రిలేషన్షిప్, దేవునితో నువ్వు ఎప్పుడైతే అనుబంధాన్ని కలిగిన వ్యక్తిగా ఉంటావో, దేవునితో ఎప్పుడైతే నువ్వు సమయం గడుపుతావో, దేవునితో నువ్వు ఎప్పుడైతే మాట్లాడటం ప్రారంభిస్తావో, దేవునితో ఎప్పుడైతే కూర్చుంటావో, దేవుడితో ఎప్పుడైతే నీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తావో, ద చేంజ్ గోయింగ్ టు బి చేంజ్. ఏం జరుగుతుంది అంటే మన లైఫ్లో ఈ రీల్స్ అనేవి, ఈ వీడియోస్ అనేవి, ఈ కౌర్లు అనేవి, గుసగుసలు అనేవి, గాసిప్స్ అనేవి, లేకపోతే ఇంకేదో whatever it is, దేవుని యొక్క సమయాన్ని ఏదైతే అది ఓవర్లాప్ అవుతుందో, అది ఆక్యుపై అవుతుందో, దట్ డీవియేట్స్. దోస్ సిచ్యువేషన్స్ బ్రింగ్ ద గ్యాప్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి నీకు మధ్య ఒక గ్యాప్ని క్రియేట్ చేస్తుంది. దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్లేస్, దేవునికి ఇవ్వాల్సినటువంటి వాటిని వి
టేక్ ఓవర్ ఇట్. మనం దానిని మనం తీసేసుకుంటున్నాం. దట్ ఇస్ ద ఓన్లీ వన్ థింగ్, నథింగ్ ఎల్స్. నేను ఒకటే చెప్తున్నాను, నీతిమంతుడు ఒక్కడును లేడు. ఇక్కడ ఉన్న ఎవరు, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా నేను, ఎవరుము నీతిమంతులం కాదు. ఎవ్వరూ నీతిమంతులం కాదు. ఎవరూ మంచోళ్ళు కాదు. అందరూ తప్పు చేసిన వాళ్ళమే. నువ్వు దొంగతనం చేసావు, నేను అబద్ధం ఆడా. నువ్వు ముట్టుకోకూడదని ముట్టుకున్నావు, నువ్వు చూడకూడదని చూసావు. మేబీ మనం చేసే తప్పులు మేబీ డిఫరెంట్. నువ్వేమనుకుంటావంటే వాళ్ళు చేసింది నేను చేయలేదు కదా, ఈ అమ్మాయి పద్దాక అబ్బాయిలతో మాట్లాడుతుంది, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. అబద్ధం పాపమే. అబద్ధం అనేది రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ మాట్లాడకూడని వ్యక్తులతో మాట్లాడటం అనేది రీప్లేస్ చేస్తుంది. మనం అందరం కూడా ఏదో ఒక ఏరియాలో, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో, ఇక్కడ ఎవరైనా సరే నాకు ఏ పాపం తెలియదండి, నేను ఐఎమ్ వెరీ హోలీ, నేను చాలా మంచి దానిని మంచోడిని అనవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, నోబడీ ఈజ్ హోలీ. ఎవరు పరిశుద్ధులం. when we understand that we are not holy, and when you understand that God is holy, and when you have a relationship, then the God starts working with us. దేవుడు మనతో కలిసి పనిచేయటం. దేవుడు దేవుడితో సమయం గడపడం ప్రారంభించాడు. దేవుడు దావీదుతో సమయం గడపడం. సో యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్. అసమ్మతి లేని వాడు, ఆ అపవాది, దేవుని ఎరగని ప్రజలు, హౌ కెన్ హీ ఛాలెంజ్ దేవుని ప్రజలను ఏ విధంగా ఛాలెంజ్ చేయగలుగుతారు? అంత పెద్ద గొలియాతు కూడా దావీదుకు దేవుడు తనకు అది చాలా పెద్దది. ఆ అన్నలకే, సైన్యానికే, ట్రైనింగ్ అయిన వాళ్ళకే చాలా పెద్దగా అనిపించింది. కానీ దావీదుకి ఆ సిచ్యువేషన్ చిన్నగా అనిపించింది. ఎంత చిన్నగా అనిపించిందో తెలుసా? క్యాట్ బాల్ తీసుకొని, రాళ్ళు ఏరుకొని, ఒక కర్ర తీసుకొని బయలుదేరాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను కుక్కను అనుకున్నావు, కుక్కను కొడతాకు వచ్చి వస్తున్నావా? నిన్ను నరికి కాకులకు, గద్దలకు ముక్కలు ముక్కలు చేసి ఆహారంగా వేస్తాను. యు ఆర్ వెరీ సింపుల్. గొల్యాతు అక్కడ చూసింది ఒక చిన్న పిల్లోనే చూశాడు. కానీ ఆ దావీదులో ఉన్నటువంటి ఆ బలమైనటువంటి ఆ సృష్టికర్త గొల్యాతుకు కనపడలా. దావీదు తనకున్న టాలెంట్తో ముందుకెళ్ళలేదు, తనలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. దావీదు అంత గొల్యాతును సునాయాసంగా కష్టపడకుండా ఒక్క దెబ్బకి అంత మనిషి పడిపోయాడు. దావీదు చిన్న పిల్లోడైన దావీదు, ఎక్స్పీరియన్స్ లేనటువంటి దావీదు అంత పెద్ద గొల్యాతును సునాయాసంగా చాలా ఈజీగా చంపినప్పుడు మనం ఫేస్ చేసేటువంటి చిన్న చిన్న ఛాలెంజెస్, ఈజ్ ఇట్ ఇంపాసిబుల్? చెప్పండి. ఇప్పుడు సాధ్యమేనా? అబద్ధం ఆడకుండా ఉండటం సాధ్యమేనా? దొంగతనం చేయకుండా ఉండటం సాధ్యమేనా? చూడకూడని దాన్ని చూడకుండా ఉండటం సాధ్యమేనా? వెళ్ళకూడని చోటకి వెళ్ళకుండా ఉండటం సాధ్యమేనా? ఒక చోటకి వెళితే ఒక చూడకూడని దాన్ని నువ్వు చూస్తే నీకు వచ్చే ఫన్ కంటే దేవుని సన్నిధిలో కూర్చొని చక్కగా ప్రశాంతంగా కూర్చొని, అసలు ఇప్పుడు మనం చూసే దాంట్లో రీల్స్లో చూస్తే, రీల్స్లో కనపడేదంతా ఏంటో తెలుసా? ఒకసారి నేను ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూస్తే చాలా సెలబ్రిటీలు మనం చూసేవాళ్ళు ఏంటో తెలుసా? సగం వీడియోలు, మరి మీరేం చూస్తారో నాకు వచ్చే దాంట్లో చూస్తే ఉప్పల బాలు, అగ్గిపెట్టి మచ్చ, ఇంకెవరో అబ్బాయిలు చీరలు కట్టుకొని, అమ్మాయిలు ఇంకేదో వేసుకొని, ఇంకేదో చేసి పిచ్చోళ్ళు.
ఎవరో పిచ్చోళ్ళు. ఆ పిచ్చి వీడియోలు చూడటం కోసం ఆ దేవుడు సృష్టికర్తను ఇంత సృష్టిని చేసిన దేవుణ్ణి ఆయన ఇచ్చిన జ్ఞానంతో వచ్చిన టెక్నాలజీని మనం ఎట్లా వాడుకుంటున్నాం? దేవుణ్ణి పక్కన పెట్టి పిచ్చి వాటి కోసం, ఆ విలువైన వాటిని. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీ దగ్గరకు వచ్చి రూపాయి బిళ్ళ 500 రూపాయలు, ఈ రెండు ఇచ్చి నీకు ఏది కావాలంటే ఏమంటావు? రూపాయి బిళ్ళ తీసుకుంటావా, 500 రూపాయలు తీసుకుంటావా? సరిగ్గా చెప్పండి. రూపాయి తీసుకుంటావా, 500 రూపాయలు తీసుకుంటారా? కానీ మనం 500 రూపాయలు పక్కన పడేసి రూపాయి బిళ్ళ తీసి జేబులో వేసుకుంటున్నాం. వాళ్ళు ఏమంటారు? ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. ఏమంటారు? పిచ్చోళ్ళు. నువ్వేమంటావు? వాళ్ళ అక్కడ తీసుకుంటే నువ్వేమంటావు? అరే భలే మంచి పని చేసావు, అది వద్దు ఇదే తీసుకుంటావా? అరే పిచ్చి దానా, అది తీసుకో, ఇదేందుకు తీసుకుంటావు అంటావు. అవునా? ఎందుకంటే నీకు దాని వాల్యూ తెలుసు. ఆత్మీయంగా దేవుణ్ణి పక్కన పెట్టి యు ఆర్ రన్నింగ్ ఫర్ క్రేజీ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. ఆ ఉపయోగం లేనటువంటి దరిద్రమైన వాటి కోసం మనం పరిగెత్తుతున్నాం. సో విలువైన దాన్ని పక్కన పెట్టి మనము విలువ లేని దానికోసం మనం పరిగెత్తినప్పుడు ఆ విలువైన దేవుణ్ణి మనం పోగొట్టుకుంటాం. ఆ విలువైన అప్పుడు మనము దాన్ని జయించడం అనేది మనకి ఇంపాసిబుల్గా కనపడుతుంది. అది విలువైన రైట్ చాయిస్ నువ్వు తీసుకున్నావు అనుకో, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఓవర్కమ్. నువ్వు ఆ పాపాన్ని జయించటం నీకు సాధ్యము. చెప్పండి, సాధ్యమా కాదా? సాధ్యము, సాధ్యం. సినిమాలు చూడకుండా ఉండలేమా? రీల్స్ చూడకుండా ఉండలేమా? చూడకూడని చెడ్డ వాటిని చూడకుండా ఉండలేమా? దుప్పటి కప్పుకొని ఆ దుప్పట్లో చూడకూడని చెడ్డ వాటిని చూడకుండా ఉండలేమా? అది మనం ఏదైతే మనం చూడాలని ఆశపడతామో దుప్పటి కప్పుకొని చూసినా, దుప్పటి కప్పుకొని ఫోన్లో గుసగుసలాడినా ఆ కాసేపటికి నీ మనసు ఎక్కడన్నా హ్యాపీగా ఉంటుందా? నువ్వు ఎంతో ఎత్తుక్కున్నా నీకు ఆనందము దొరకదు. బట్ ఆ దేవునిలో గనక మనము ఎత్తుక్కుంటే, దేవునికి గనక మనం సమయం ఇవ్వగలిగితే, దట్ ఫిల్డ్ విత్ మనము ఆయన ఆరాధించడం ద్వారా, ఆయనతో సమయం గడపడం ద్వారా, ఆయనతో మాట్లాడటం ద్వారా మన హృదయము దేవుని ఆత్మచేతప్పుడు హ్యాడీ చెప్పింది, వినకుండా ఉండలేకపోతున్నాను, డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటాను. యాప్లు డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ నేను యాప్ డౌన్లోడ్ చేస్తున్నాను. బట్ వెన్ యూ స్టార్టెడ్ రిలేషన్షిప్ విత్ గాడ్, నీకు యూ హ్యావ్ ఎ చాయిస్. డూ నాట్. ఇది చెయ్యి, ఇది చెయ్యి. చెయ్యకూడని దాన్ని చేయకుండా ఉండి చేయవలసిన దాన్ని చేయటం నువ్వు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా యూ విల్ హ్యావ్ ఏ కంట్రోల్. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క హస్తము నీ మీద ఉంటుంది. సో రేపొద్దున నువ్వు చేయమన్నా చేయకుండా చేయలేవు నువ్వు. ఎందుకంటే యు నో విచ్ ఈజ్ బెటర్, యు నో విచ్ ఈజ్ రైట్, యు నో విచ్ ఈజ్ ప్రెషస్. కాబట్టి ప్రియమైన యవన బిడ్డలారా, ఒక్కటే గమనించండి, టేక్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చేయి పట్టుకో. లోకంలో ఎవరు నీకు స్నేహితులు ఉన్నా లేకపోయినా, ఎవరు నీకు బంధువులు ఉన్నా లేకపోయినా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, ఇఫ్ యూ హోల్డ్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్, హీఈస్ అవర్ ఫ్రెండ్. ఆయన మన స్నేహితుడు. హీఈస్ యువర్ గాడ్, హీఈస్ యువర్ ఫ్రెండ్, హీఈస్ యువర్ బిలవడ్. దేవుని చేయి పట్టుకుంటే ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, యు ఆర్ మోర్ than conquerors in Jesus Christ. You have a great victory. నువ్వు చేయమన్నా చేయలేవు, చూడకూడదని చూడమన్నా చూడలేవు. నువ్వు ముందు తీసుకొచ్చి ఎదురుగుండా పెట్టి బలవంతాన్ని నువ్వు చూస్తావన్నా సరే, డస్ నాట్ గో ఇన్సైడ్ యు. అది నీలోనికి వెళ్తావు. ఎందుకంటే దేవుని ఆత్మ అది అడ్డుపడుతుంది. నువ్వు దేవునిలో ఉంటే పాపాన్ని చూడకుండా, లోకాన్ని చూడకుండా దేవుని ఆత్మ అడ్డుపడుతూ ఉంటుంది. అదే దేవుడు లేకపోతే నువ్వు దేవుణ్ణి చూడకుండా ఆ పాపం అనేది, ఆ బలహీనత అనేది అడ్డుపడదు.
సో దట్ ఈస్ యువర్ చాయిస్, యువర్ డెసిషన్. దేవుడు చేయలేకపోవటం, దేవుడు నువ్వు చేయకుండా ఉండలేకపోవటం కాదు. యూ నీడ్ టు స్టెప్ ఫార్వర్డ్. దావీదు నేనున్నాను, నేను చేస్తానన్నాడు. దెన్ దేవుడు తన తరపున యుద్ధము యెహోవాది అనుకున్నాడు. యుద్ధం నేను చేస్తానని అనుకోలా, యుద్ధం యెహోవాది అనుకున్నాడు. అడుగు ముందుకు వేశాడు, గొల్లియాతును. మన జీవితాలలో వెన్ యూ బిలీవ్, అడుగు ముందుకు వే. డోంట్ హెసిటేట్. మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు, భయపడద్దు. స్టెప్ ఫార్వర్డ్. గాడ్ విల్ బి. మేబీ స్మాల్ థింగ్స్, చిన్న చిన్న వాటిలో ట్రై చేసి చూడు. దేవుని ముందు పెట్టుకో, ట్రై చేసి చూడు. యూ కెన్ సీ దట్. యూ కెన్ దాన్ని జయించవచ్చు. ఆ జయమును కనపడద్ది. చేయకుండా ఎస్ నేను ఐ కెన్ డూ దిస్, నేను చేయకుండా ఉండగలను. వితౌట్ గాడ్స్ హ్యాండ్ యూ కెనాట్ డూ దిస్. ఒకటే, దేవుని చేపట్టుకో, దేవునితో నడు, దేవునితో కూర్చో, దేవునితో మాట్లాడు. యూ కెన్ డూ ఎనీథింగ్. యూ కెన్ చేంజ్ ఎనీథింగ్. యూ కెన్ ఓవర్కమ్ ఎనీథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నో మ్యాటర్ వాట్. అపవాది నేను ట్రిక్ చేస్తుంది, అపవాది నేను టెంప్ట్ చేస్తుంది. ఏముందలే, చాలా టైం ఉందలే, ఇంకేదో చేయొచ్చులే. యువర్ యూత్ లైఫ్ ఇస్ ప్రెషియస్. నీ యవన జీవితం చాలా బికాస్ యూ హ్యావ్ ఎ గ్రేట్, గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. గొప్ప ప్లాన్ దేవుడు కలిగిన వాడు. డోంట్ లూజ్ ఇట్. A great treasure is before you. A Christmas gift is before you. You don't know that unless you open it, unless you unlock it. Only the key to unlock is worship God, relationship with God. So if you want to see the gift, if you want to experience it, you have to have a relationship with God. You have to have a fellowship with God. Everything is possible. ఏదైనా చేయగలం. ఎప్పుడైతే నువ్వు అడుగు వేస్తావో, నేనున్నాను, ఐ కెన్ డూ ఇట్, ఎందుకంటే నా వెనక యేసయ్య ఉన్నాడు అని నువ్వు నమ్ముతావో, ఏదైనా చేయగలుగుతావు. సమయం అయిపోయింది. ఒక్కసారి ఎక్కడ నేను ఓడిపోతున్నానో, దేవా యేసయ్య ఈ రోజు నుంచి నేను నీ కోసం నేను పడతాను. ఐఎమ్ రెడీ లార్డ్, నేను సిద్ధంగా ఉన్నాను. నో మ్యాటర్ వాట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యువర్ హ్యాండ్. నీ చెయ్యి నేను నిన్ను విడిచిపెట్టను అని నువ్వు డెసిషన్ తీసుకుంటే, నువ్వు ఉన్న స్థలంలోనే ఒక్కసారి లేచి నిలబడి, ఒక్క క్షణము దేవుని వైపు చూచి, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ, లెట్స్ ప్రైజ్ హిమ్, లెట్స్ వర్షిప్ హిమ్, లెట్స్ ఆనర్ హిమ్. గాడ్ కెన్ డూ గ్రేట్ థింగ్స్ త్రూ యూ. గాడ్ కెన్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు నీ ద్వారా గొప్ప అద్భుతాలు దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. డోంట్ గివ్ అప్. ఒక చిన్న పాటతో, ఒక చిన్న కొద్ది సమయం మన దేవునితో కలిసి, మన దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం.